బృందాకారత్ గారు కూడా దాన్ని సమర్థించారు సార్. మరొక కేంద్ర మంత్రి మీనాక్షి లేఖిని గారు కూడా దానికి ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇచ్చారు సార్. నిజంగా కావాలని ఇది రాజకీయం జరుగుతోందా, లేకపోతే అక్కడ రాజకీయం జరుగుతోంది కాబట్టే వామపక్ష పార్టీలు తమ స్టాండ్ ప్రదర్శించాయా? అయోధ్య మాటున, రాముని ప్రతిష్ట మాటున అసలు ఏం జరుగుతుంది సార్? అంటే చాలా కాలంగా ఈ దేశంలో రామ రాజకీయం అనేది మొదలైపోయింది, అందరికీ తెలుసు కదా. ఇప్పుడు సరిగ్గా ఒక 30 ఏళ్ళ కిందట 1992 డిసెంబర్ అప్పుడే కదా బాబ్రీ మసీదు ధ్వంసము, ఆ తర్వాత కేసేమో ఎంతకుముందు నడుస్తున్నది. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం, దాన్ని సవాల్ చేశారు కానీ ఓకే, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయనకు సహాయకుడు ఉన్న నృపేంద్ర మిశ్రా అనే ఆయన్ను ఆ ట్రస్టుకు చైర్మన్గా పెట్టారు వాస్తవంగా. సార్ ఇప్పుడు సీతారాం యేచూరి సిపిఎం ప్రధాన కార్యదర్శిని ఆహ్వానించింది కదా ఆ నృపేంద్ర మిశ్రానే. అవును సార్. దానికోసం ట్రస్టు ఆహ్వానాలు మొదలుపెట్టింది. నిజంగా మీరు అన్నట్టు వాళ్ళేదో గుడి భక్తి రాముడు అనుకుంటే అందరికీ ఆహ్వానాలు ఇస్తే అందరు రావడం అదొక తీరు. ఆ ప్రాణ ప్రతిష్ట, ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రాణ ప్రతిష్ట జనవరి 22 పెట్టి సార్ దానికి సంబంధించి ఇంకా ఆహ్వానాలు మొదలుపెట్టారు. ఎవరు ఆహ్వానిస్తారు అనే వార్త రాకముందే ఎల్కే అద్వానీని, మురళీ మనోహర్ జోషిని రావద్దు అని ట్రస్ట్ చెప్పిందనే వార్త దేశం అంతటికీ వచ్చింది. అంతే కదా. దానికి కారణం అక్కడ విపరీతమైన రద్దీ ఏదో చెప్పారు కారణము, అంతేలేండి సార్. అక్కడ మీకు రద్దీ ఉంటుంది, మీకు 96 ఏళ్ళు, ఆయనకి 92 ఏళ్ళు, కాబట్టి మీరు తట్టుకోలేరు అని చెప్పినప్పటికీ దానికోసం రావద్దని చెప్పి ఆ వార్తను ప్రచారంలో పెట్టాల్సినంత అవసరం లేదు కదా. అవును సార్. ఇప్పుడు అద్వానీ ఎందుకు వద్దు? అద్వానీ నిజానికి రథయాత్ర చేశాడు, 90లోనే చేశాడు. బాబ్రీ మసీదు ఆ ఘటన జరిగినప్పుడు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి వీళ్ళందరూ అక్కడ, అశోక్ సింఘాల్ వీళ్ళు అక్కడ ఉన్నారు. వీళ్ళు నినాదాలు ఇచ్చారు, తర్వాత వీళ్ళ మీద కేసులు పెట్టారు, ఇవన్నీ కూడా జరిగాయి కదా. బీజేపీ పెరుగుదల రామ మందిరంతో ముడిపడి ఉంది అని అద్వానీ కూడా చెప్పున్నాడు. వీళ్ళందరూ కూడా నిజానికి మోదీ క్యాంపెయిన్ మేనేజర్లు అంటే అయినప్పుడు గుజరాత్లో ఆయన ఇంకా ముఖ్యమంత్రి కూడా అప్పటికి కాలేదు. ఆయన సోమనాథ్ నుంచి అద్వానీ రథయాత్రకు స్థానికంగా మేనేజ్ చేసింది ఆయన, తర్వాత వెంకయ్య నాయుడు సార్. కాబట్టి మరి అన్ని చేసిన అద్వానీని ఎందుకు పిలవలేదు? ఈ ప్రశ్న దేశం అంతటి నుంచి వస్తే దానికి జవాబు చెప్పడం కష్టమని విహెచ్పి వాళ్ళు వెళ్ళి అద్వానీని మళ్ళీ పిలిచారు. విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు వీళ్ళు వెళ్ళి పిలిచి వచ్చారు మళ్ళీ. అంటే అంతకుముందు చెప్పిన దాంట్లో సర్దుకునే ప్రయత్నం. ఆయన వస్తారన్నాడో లేదో తెలియదు, రాకపోవచ్చు కూడా. మోదీ వస్తారో అది సంప్రోక్షణ, ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది, బ్రహ్మాండంగా ప్రచారం అని దీని అంతటికీ దానికి ఏమేమి ఏర్పాట్లు ఈ వార్తలన్నీ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులను, రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులను, అట్లాగే సీతారాం యేచూరి సిపిఎం ప్రధాన కార్యదర్శిని, ఈ నృపేంద్ర మిశ్రా మరొక బీహెచ్పీ నాయకుడు వెళ్ళి సీతారాం యేచూరిని పిలిచారు. యేచూరి వచ్చేది లేనిది తెలియదు అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మేము ఇంకా ఇప్పుడు మీరు వస్తారా అని అడిగితే మేము ఆ సమయానికి మీకు తెలుస్తుందని వాళ్ళు అన్నారు. సీతారాం యేచూరి యాక్చువల్గా వాళ్ళకి ఏం చెప్పలేదు, గౌరవంగా వాళ్ళు వచ్చారు, తీసుకున్నాడు, ఆయన పంపించాడు. పంపించిన తర్వాత వచ్చింది సిపిఎం కార్యదర్శి హాజరు కాకపోవచ్చు. ఎందుకంటే మతము రాజకీయాలు కలగబలకం చేయటము, అయోధ్యలో కేవలం భక్తులకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంలాగా జరపటం ఇష్టం లేదు, సరికాదు అని సిపిఎం భావిస్తుంది. ఆ కారణం వల్ల హాజరవట్లేదని అన్నారు అని ఒక వార్త వచ్చింది. వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ కొన్ని రియాక్షన్స్ రావడంతో సీతారాం యేచూరి స్వయంగా మాట్లాడాడు. ఆయన చెప్పింది ఏంటంటే, మొదటిది, నేనుగా దీని మీద ఎవరికి ఏం చెప్పలేదు, ఐ హ్యావ్ టోల్డ్ ఎనీథింగ్ టు ఎనీబడి. ఆహ్వానం తీసుకున్నాను, వాళ్ళు ఇచ్చారు, వెళ్ళిపోయారు. కానీ మా పార్టీ ఉద్దేశంలో రాజ్యాంగ రీత్యా కూడా రాజకీయాలు మతాన్ని జోడించకూడదు, కలగపులగం చేయకూడదు. రెండోది, ప్రభుత్వం ఏ మత కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. ఎందుకంటే ప్రభుత్వం మతరహితంగా, మతాతీతంగా ఉండాలి. సార్, క్రైస్తవ, ముస్లిం, హిందూ, బౌద్ధ, జైన ఏ మతమైనా సరే ఆ కార్యక్రమం జరుగుతుంటే వెళ్ళటం వేరు, కానీ ప్రభుత్వమే చేయటం వేరు. ఇక్కడ దేశ ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి ఆయన యోగి ఆదిత్యనాథ్ ఇద్దరూ అక్కడికి వెళ్ళటం ద్వారా అది ఒక అధికార కార్యక్రమంలాగా అది దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఒక అధికార కార్యక్రమం ఒక మతానికి సంబంధించింది చేయటం అనేది రాజ్యాంగ విలువలకు విరుద్ధమైంది.
లౌకిక రాజకీయం కూడా కాదు అది. అందుకనే మేము దానికి హాజరు కాలేము అని మేము భావిస్తున్నాము అని ఆయన చెప్పాడు చాలా స్పష్టంగా. ఇందులో నిజానికి ఆయన రాముడిని కానీ లేదా ఈవెన్ గతంలో ఇప్పుడు మనం అనుకున్న భాగం కూడా ఆయన ఏం చెప్పలేదు. బృందా గరత్ కూడా ఇంచుమించు ఈ విషయాన్ని ఆమెను అడిగినప్పుడు పోలిట్ బ్యూరో మెంబర్గా ఆమె కూడా ఎక్కడో ఈ వివరణ ఆమె ఇచ్చారు. కాబట్టి ఇందులో రామభక్తులకు సంబంధించిన అంశంలో రాజ్యం ఎందుకు తలదూర్చాలి ఓకే సార్ అనేది ఇక్కడ కీలకమైన అంశం. కులాలకు మతాలకు అతీతంగా ఉండాలి కదా, వాటి అతీతంగా ఉండాలి. మోదీ వ్యక్తిగత హోదాలో వెళ్ళి నమస్కారం పెడతానంటే ఎవరు కాదంటారు, కానీ ప్రధానమంత్రిగా వెళ్ళి రాష్ట్రపతిగా ఆయనేమో ముఖ్యమంత్రిగా వెళ్ళి, అంతేకాదు నిన్న మీరు పత్రికలు చూడండి 2 పేజీలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. కాశీలో ఎలా అభివృద్ధి చేశారు, అయోధ్యలో ఎలా అభివృద్ధి చేశారు, అందుకోసం యూపీ ముఖ్యమంత్రిని మోదీ అభినందిస్తున్నటువంటి ఆయన కొటేషన్ ఇదంతా. అంటే పూర్తిగా రామ మందిర ప్రతిష్టాపన అనేది రామ విగ్రహ ప్రతిష్టాపన పూర్తిగా బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం యొక్క విజయంలాగా చూపించే ఒక ప్రయత్నం అక్కడ జరుగుతుంది. యూపీలో వాళ్ళు ఉన్నారు, ఎక్కువ సీట్లు కూడా అక్కడ ఉంటాయి. యూపీ ముఖ్యమంత్రిని కూడా ఇది ఇందుకు నేను అభినందిస్తున్నానని ప్రధానమంత్రి చెప్తున్నారు. సో వీటన్నిటిని కూడా బ్రహ్మాండంగా చేయాలి మేము అది ఇదని. కాబట్టి సీతారాం యేచూరి వెళ్ళకపోవడమే కాకుండా దానికి స్పష్టమైన వివరణ ఇచ్చారు. వెంటనే దీని మీద దాడి ప్రారంభించారు ఈ కమ్యూనిస్టులు. ఎప్పుడు ఇంతే సార్, అసలు వీళ్ళు రాకపోతే మంచిది అన్న పద్ధతిలో కొంతమంది. ఆ తర్వాత మీనాక్షి లేఖి అని కేంద్ర మంత్రి, ఆమె ఒక కామెంట్ చేస్తారు. ఆమె ఏమని సీతారాం యేచూరి అని సీతారాం అని పేరు పెట్టుకొని ఈయనే రామ మందిరానికి రాడా, ఎవరిని పిలిపించుకోవాలో రాముడికి బాగా తెలుసు. అవును సార్, కాబట్టి రాముడు తలుచుకున్న వాళ్ళే అక్కడికి వస్తారని ఇచ్చొచ్చింది మీరు కదా, మరి ఇచ్చినప్పుడు మీకు ఈ విషయాలన్నీ మీకు తెలియదా? ఇంకా ఆహ్వానాలు ఎందుకు? రాముడు పిలిపించుకోవాలనుకున్న వాళ్ళని రాముడే పిలిపించుకుంటాడు కదా. అవును సార్. కాబట్టి యేచూరి మీద దాడి చేయడానికి తప్ప, ఆయన పేరు సీతారాం అయితే ఇంకొక ఆయనకు వేరే పేరు ఉంది అనుకుందాం. దక్షిణ భారతదేశంలో కొంతమందికి రావణ అని కూడా పేరు ఉంటుంది. రావణ అని పేరున్న వాళ్ళు రాముడిని పూజించకూడదని కూడా ఏం లేదు వాస్తవానికి. కాబట్టి ఇవన్నీ ఒక విధంగా మత రాజకీయాల్లో మతాన్ని చూపించటం, దానికి మేమే ఛాంపియన్లం, మేమే మనగాళ్ళం అని ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నించడం తప్ప, దీంట్లో సీతారాం యేచూరి వచ్చి భాగస్వామి అవుతారని వాళ్ళు డెఫినెట్గా అనుకునే అవకాశమే లేదు. ఎవరు అనుకోరు. కాదు ఆయన ఏమన్నా రాముడినో లేకపోతే మతాన్నో దూషిస్తూ మాట్లాడారంటే ఆయన ఏం మాట్లాడలేదు. ఎవరి విశ్వాసాలు వాళ్ళవి వాళ్ళు తప్పకుండా పాటించుకోవచ్చు అని ఆయన చెప్తున్నారు. కాబట్టి దీంట్లో ఒక విధమైన రాజకీయ కుతంత్రం, రాముడి పేరుతో రాజకీయం తప్పితే ఇందులో ఇంకేమీ భక్తి ఎక్కువ కనబడదు, యుక్తి ఎక్కువ కనిపిస్తుంది. ఇంత బీజేపీ యుక్తి తప్ప ఇంకోటి కాదు. ఇంకోటి పిలిస్తే రాలే చూసారా. ఇప్పుడు కమ్యూనిస్టులు దేవుడికి వ్యతిరేకం, మతానికి వ్యతిరేకం అని ఒక ఇంప్రెషన్, ఒక ముద్ర వేయడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. కమ్యూనిస్టులకు సంబంధించినంతవరకు వాళ్ళు చెప్పేది ఒకటే, దోపిడీ దారులను, దోచుకునే వాళ్ళను, హింసించే వాళ్ళను, పీడించే వాళ్ళను వీళ్ళని ఎదుర్కొందాం మనము. దేవుడిని గురించి ఈ పరలోకంలో జరిగే వాటి గురించి ఈ లోకంలో ఏముంది, ఎవరిష్టం మీ ఇష్టం, ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళ మతాన్ని అనుసరించవచ్చు. ఇది మెజారిటీ మతం, భారతదేశంలో ఫలానాది మెజారిటీ మతం, కాబట్టి దీని ప్రకారమే రాజ్యం నడవాలి, దీని మాటే చెల్లాలి అంటే అది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంలో అందరికీ ప్రాతినిధ్యం ఉంటుంది. భారత రాజ్యాంగం అందులో మతాతీతమైనటువంటి ఒక రాజ్యం. దానికోసం కొన్ని 26 నుంచి 30 వరకు అధికరణాలే. అన్ని మతాలు సమానంగా ఉంటాయి. మతం కారణంగా ఎవరి పట్ల వివక్ష చూపించకూడదు. తమకు నచ్చిన విశ్వాసాన్ని అనుసరించడానికి ప్రతి పౌరుడికి కూడా హక్కు ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో ఒక లేని సమస్య సృష్టించడం తప్ప, వాళ్ళు పూర్తిగా పార్లమెంటు లోక్సభ ఎన్నికలకు ముందు దీన్ని తెరిచి దీన్ని పూర్తిగా తమ ఖాతాలో వేసుకోవాలనుకున్నారు. దానికి కోసం మిగతా వాళ్ళను కొంచెం కమ్యూనిస్టులు వ్యతిరేకులనే ఒక ఇంప్రెషన్ కూడా కలిగిద్దామనే ఒక ప్రయత్నం తప్ప, ఈ ఆహ్వానం కానీ ఆ ఖండన కానీ వీటన్నిటిలో ఔచిత్యం ఉండదు. సార్ వామపక్ష నేతల మీద ఈ స్థాయిలో మాట్లాడేటువంటి బీజేపీ కానీ దాని అనుబంధ నేతలు కానీ ఎందుకని అద్వానీకి, మురళీ మనోహర్ జోషికి ఆహ్వానం ఇచ్చి రావద్దు అని చెప్పారు? లేకపోతే వాళ్ళు వస్తారా రారా, ఖచ్చితంగా వచ్చి తరగటువంటి దానిపైన ఎందుకు మాట్లాడట్లేదు? నిజంగా మీరు అడిగింది మంచి ప్రశ్న. కేవలము
బీజేపీ సంఘ పరివార రాజకీయాల కోసం దాన్ని వాడుకోవటమే కాదు, బీజేపీలో కూడా అంతర్గతంగా తమ తమ వర్గాలు లేకపోతే వాళ్ళ అనుకూల ప్రతికూల అన్నది కూడా ఇక్కడ పని చేస్తుందని అర్థమవుతుంది. సార్ వాజ్పేయి అద్వానీ ఉన్నప్పుడు అద్వానీకి ప్రియ శిష్యుడిగా మోదీ పైకి వచ్చాడు. అవును సార్. కానీ ఆయన ప్రధాని అభ్యర్థి అయినప్పటి నుంచి అద్వానీ ఆయన ఎడంగానే ఉన్నారు. ఆయన జీర్ణించుకోలేదు, ఈయన ఆయన గౌరవించలేదు. కాబట్టి ఇప్పుడు అద్వానీ అక్కడికి వస్తే అద్వానీ దానికి సారథిగా, దానికి నాంది ప్రస్తావకుడుగా సహజంగా అద్వానీకి ఆ పేరు వస్తుంది కదా. కానీ వాళ్ళు మస్కాట్ లాగా మూడోసారి మోదీని వాళ్ళు ప్రొజెక్ట్ చేయదలుచుకున్నప్పుడు ఇదంతా మోదీ ఘనత, హిందుత్వతో పాటు ఇది మోదీత్వ కూడా. సో ఈ మోదీత్వలో మళ్ళీ అద్వానీత్వ ఒకటి రావటం అన్నది వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. అంటే మతాన్ని, దేవుణ్ణి, ఆలయ ఈ సందర్భాన్ని కూడా అంతర్గత రాజకీయాలకు అనుగుణంగా కూడా వాళ్ళు వాడుకోదలుచుకున్నారు. అందుకని అద్వానీని, మురళీ మనోహర్ జోషిని పక్కన పెడుతున్నారు. వాళ్ళు పాపం ముందు నుంచి సంఘ పరివారకు అస్సలు సీసలు కరుడు కట్టిన ప్రతినిధులు. అద్వానీనే ఎందుకు పక్కన పెట్టారు? మరి రాముడు కోరుకోలేదా? రాముడు కోరుకోకుండానే అద్వానీ రథయాత్ర చేశాడా? మీనాక్షి లేఖి ఏం జవాబు చెప్తారు? ఇంకో మాట, సీతారాం యేచూరిని ఇన్ని మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరిని ఏం అనలేదు, ప్రధాని అధికార హోదాలో ఉంటుంది. కానీ వాళ్ళకి ఎంపీగా పనిచేసిన సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా దాడి చేశాడు సార్. అవును. ఎక్స్లో ఇప్పటికి 3 ట్వీట్లు పెట్టాడు ఆయన. ఏమన్నాడంటే ఆయన, అది బహిరంగమే, నేనేమి కాన్ఫిడెంట్, ఇదేమి దాపరికం కాదు. ఏమన్నాడు ఆయన, రాముడు తన భార్యను తెచ్చుకోవడానికి యుద్ధం చేశాడు, వనవాసం, అడవులు పట్టుకొని, కొండలు పట్టుకొని తిరిగి ఇదంతా చేసి తెచ్చుకున్నాడు. కానీ మోదీ గారేమో తన భార్యను అక్కడే ఇంటి దగ్గరే పరిత్యజించి ఆమెను అక్కడే పెట్టి ఆయన ఇక్కడ తన రాజ్యం చేస్తున్నాడు. ఈయన ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఏంటి అని ఒక ఆక్షేపణ చేశాడు. రెండోది ఇంకా పెద్ద చేశాడు సార్. మీరు లవకుశ సినిమా చూసుంటారు కదా. అవును సార్. హిందూ సాంప్రదాయాల ప్రకారం పవిత్రమైన కార్యాలు, యజ్ఞాలు, హోమాలు ఇవన్నీ చేయాలంటే సతీ సమేతంగానే చేయాలి, భార్య ఉండాలి తప్పకుండా. రాముడికి భార్యను అడవుల్లో ఆమె లేదు కాబట్టి వదిలిపెట్టాడు కాబట్టి ఆమె తరఫున స్వర్ణ సీతను తయారు చేసి సీత స్వర్ణ విగ్రహం పక్కన పెట్టుకొని అశ్వమేధ యాగం చేశాడు రాముడు. అంటే భార్యను కోసం పోరాడింది, భార్యను కనీసం ఏదో రూపంలో పక్కన పెట్టుకుంది రాముడైతే ఈయన ఎలా కుదురుతాడు? అసలు ఈయన ఒకడే వచ్చి ఈయన ఎలా చేస్తాడు అని ఇది ఆయన మతం కోణంలో చేస్తున్నాడు. మరి వీటి గురించి వీళ్ళేం మాట్లాడరు. వీటికేం అంటే ఇక్కడ ఫక్తు రాజకీయ కోణం తప్పితే సార్ ఇందులో ఇంకా వేరే భక్తి లేదు, రాముడు లేదు, కృష్ణుడు లేదు. అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకు. మోదీ రేపొద్దున ఇచ్చే సందేశాలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పటికే దానికి సంబంధించి మొన్న బీజేపీ జాతీయ స్థాయిలో వాళ్ళ ఆఫీస్ బేరర్లు, పదాధికారుల సమావేశం జరిపారు. లోక్సభ ఎన్నికలకు ఎలా మనం సన్నాహం చేయాలని అందులో ఒక తీర్మానం చేశారు. ఏమనంటే అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్టను మనము ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలి, సానుకూలంగా పాజిటివ్గా వాడుకోవాలి. దీనికోసం మీరు ఎక్కడికెక్కడ టీవీ స్క్రీన్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ దృశ్యాన్ని మీరు గొప్పగా చెప్పండి. ఏమాత్రం ఇంకొకరిని గురించి వ్యతిరేకం కాదు, మనకు చాలా అనుకూలంగా మీరు చిత్రించండి అని. కాబట్టి ఇంకా రాజకీయం ఇంతకంటే ఏముంది? ఈ వార్త అన్ని ఇంగ్లీష్ పత్రికల్లో, ఛానల్స్లో, ఢిల్లీ నుంచి వచ్చే వాటి అన్నింటిలో ఇది వచ్చింది. అంటే రాముణ్ణి రాజకీయ ప్రయోజనాలకు వాడుకోండి అని వాళ్ళు అధికారికంగానే నిర్ణయం చేశారు. ఇంకా రెండో అభిప్రాయం ఇందులో ఏముంటుంది? అంటే రాముణ్ణి సార్ అలా వాడుకోవటమే ఎక్కువ పొరపాట, లేకపోతే రాముడిని భక్తులు చూసుకుంటారు, ప్రభుత్వాలు ఎందుకు, రాజకీయాలు ఎందుకు అని చెప్పడం ఎవరు రాముడి మీద ఎక్కువ గౌరవం చూపిస్తున్నట్టు? సార్ మత విశ్వాసాల మీద ఎవరు ఎక్కువ గౌరవం చూపిస్తున్నట్టు? ఎవరైనా ఈ ప్రశ్నకు తేలిగ్గానే సమాధానం చెప్తారు. అవును సార్. కాబట్టి వాస్తవంగా దీనికి పూర్తి విరుద్ధంగా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఒక ఆయన మొన్న తీర్పిచ్చారు. ఏమనంటే అక్కడ ఒక ఆలయంలోకి, అది కూడా రాముడి ఆలయమే, దళితులకు ప్రవేశం లేదు. 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు భక్తితో వచ్చి దేవుణ్ణి చూసుకుంటామంటే వాళ్ళని అనుమతించకపోవడం ఏంటి అని ఆయన చాలా తీవ్రంగా ఆగ్రహించి తహసీల్దార్కు ఉత్తర్వులు జారీ చేశాడు. వెంటనే అక్కడ ఆలయ ప్రవేశం జరిగేటట్టుగా చూడండి, ఈ వివక్షత కారకులు ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ఆ విషయం మా దృష్టికి తీసుకుంటండి అని.
దళితులకు ఆలయ ప్రవేశం ఆపడమే కాదు, అక్కడ ఆ తిరణాల కోసం ఊళ్ళో అందరి దగ్గర విరాళాలు వసూలు చేశారు. ఈ దళితుల దగ్గర మటుకు వసూలు చేయలేదు. ఓకే సార్. మీకు అందులో పాల్గొనే అర్హత లేదు కాబట్టి మీరు రాకూడదు, కాబట్టి మీ దగ్గర వసూలు చేయాలంటే బహిష్కరణ. సాంఘిక అంటే ఈ దేశంలో నిజంగా అంత మతాన్ని ఇది చేయదలుచుకుంటే, అంటే దేవుడికి అందరికీ అందుబాటులోకి తేవాలి, సమానత్వం, ఇవన్నీ చెప్పేవాళ్ళు సార్ ఏం చేసింది వాస్తవంగా అంటే ఇది పరిస్థితి. 75 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఈ అసమానతలు ఏంటంటే ఆయన అంత ఆగ్రహం వ్యక్తం చేశారనమాట. సనాతన ధర్మము అనేది ఇవన్నీ సనాతన ధర్మాలే. ఇప్పుడు ఆ లెక్కన సుబ్రహ్మణ్య స్వామి చెప్పింది అసలైన సనాతన ధర్మం. రాముడు, మీరు ఏ రాముడిని పూజించాలని ఆ రాముడే చేసిన దాన్ని స్వామి చెప్తున్నాడు. సరే సుబ్రహ్మణ్య స్వామి తక్కువడు కాదు, కానీ నేను అనేది ఏంటంటే అయోధ్యలో రాముడు దాన్ని సార్ కేవలం అదేదో రాముడికి రామభక్తులకు సంబంధించిన అంశంగా వదిలిపెట్టడం కాకుండా దాన్ని ఏదో బీజేపీ అందులో మోదీ నాయకత్వం రాజకీయాలతో ముడిపెట్టడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయి. సో సీతారాం యేచూరి చాలా గౌరవంగా ఆ మాట అక్కడ చాలా సూటిగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఏమో ఇంకా తేల్చుకోలేదు, మేము ఏం చేస్తామో అప్పుడు చూస్తాము, తగిన సమయంలో మీరు తెలుసుకుంటారని అన్నారు. కానీ అదే సమయంలో ఈ పద్ధతులు అయితే ఈ పర్సనలైజేషన్, పొలిటికలైజేషన్ బాగాలేదు అనే ఒక మాట మాత్రం వాళ్ళు కూడా చెప్పారు. కానీ వెళ్తే ఉపయోగమా లేదా ఇలాంటివన్నీ వాళ్ళు ఆలోచిస్తున్నారని. ఇంకో విశేషం ఏమంటే సమాజ్వాదీ పార్టీ సార్ ఉత్తరప్రదేశ్లో పాలక పార్టీగా అనేకసార్లు కీలక పాత్ర వహించిన సమాజ్వాదీ పార్టీ ఆ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ ఎంపీ కూడా ఆమె. అవును సార్. మాకే ఆహ్వానం లేదని ఆమె ప్రకటించారు. అంటే ఆహ్వానాలు అంత గొప్పగా పంపించడం మీదైతే కనుక ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగాను 3 సార్లు పాలించిన పార్టీ కదా అది, ఆమె ఎంపీ కూడా. మరి ఆమెకి ఎందుకు ఆహ్వానం అందలేదు అంటే వాళ్ళ ఇష్టం అన్నమాట. అంటే ఎవరికి పంపించాలి, ఎవరికి పంపించకూడదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ పంపించినట్లే పంపించి రావద్దని ఎట్లాగూ కాదని అనే వాళ్ళకి పంపించి దాని మీద దుష్ప్రచారం చేద్దాము సార్ అని ఈ పద్ధతులు తప్ప ఇందులో భక్తి కంటే యుక్తి, ఇంకా చెప్పాలంటే రాజకీయ కుయుక్తి సార్ చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పాలి. రాముడి గుడి కట్టొద్దని ఎవరన్నారు? భద్రాచలంలో రామదాసు గుడి కట్టాడు. ఆయన తానిషా దగ్గర ఉంటే ఆ తానిషా ఏం చేశాడు, తర్వాత శిక్ష వేశాడు. ఎందుకు వేసాడు? నువ్వు ముస్లిం రాజ్యంలో హిందూ గుడి ఎందుకు కడతావని తానిషా ఏం శిక్ష వేయలా. నువ్వు పన్ను డబ్బు ఎందుకు వాడావు, ప్రభుత్వ సొమ్ము వాడావని వేసాడు. ఇస్తే రాముడు ఏం చేశాడు? రామోజీ లక్ష్మోజీ పేర్లతో రాముడు లక్ష్మణుడు రాత్రి తానిషా కళలో కనిపించి డబ్బు కట్టారు. అవును సార్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఆ నాణ్యాలు అక్కడ పోల్చున్నాయి. అంటే రాముడు కూడా ఈ సూత్రాన్ని పూర్తిగా పాటించాడు. ప్రభుత్వం వేరు, ఇది వేరు, భక్తి వేరు అని చెప్పాడు. అందువల్ల ఇది చాలా ప్రాచీన భారతీయ తాత్వికత లేదా చరిత్ర అవన్నీ చెప్పేవాళ్ళు ఈ అంశాలన్నీ కూడా ఎందుకు పాటించారో మనకు తెలీదు. పైగా ఎదురుదాడి వాళ్ళు అవతల వాళ్ళే ఏదో తప్పు చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళ మీద ఒక ముద్రేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. నిజానికి అయితే గోల్కొండ నవాబుల కాలంలోనే సార్ ఈ పండితులందరూ వాళ్ళ ఆస్థానంలో ఉన్నవాళ్ళు, మల్కీ బరామ్ షా అనేవాడు ఈ హైదరాబాద్, ఈ మల్కీ బరామ్ షా ఆస్థానంలో పండితులు అతన్ని ఇభరాముడు అని రాశారు. ఓకే సార్. మల్కీ బరాము కదా. అవును సార్. సో ఇభరాముడు అని ఆయన కీర్తించుతూ పద్యాలు రాశారు. అవి ఉన్నాయి ఇప్పటికి కూడా సాహిత్యంలో. అంటే ఇదంతా ఈ మతము, రాజ్యము, కొంతమంది దాని చుట్టూ ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ అనేక ఎత్తులు ఇవి తప్ప మామూలుగా భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఎలాంటి అవరోధాలు ఏమో అక్కర్లేదు. రాజకీయాలు అసలే అక్కర్లేదు అన్నది ఇక్కడ ప్రధానమైన సందేశం. మతం వ్యక్తిగతమైంది, వ్యక్తిగతంగా వాళ్ళకి వదిలేయండి మతం కానీ పూజ విశ్వాసాలు, అంతేగాని దాన్ని పొలిటికలైజ్ చేసి మళ్ళీ అక్కడ కూడా మేమే ప్రత్యక్షమై మేమే వాటిని నడిపిస్తాము ప్రభుత్వాల ద్వారా అంటే భారత రాజ్యాంగంలో దానికి